గారికి ధన్యవాదాలు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ బడ్జెట్ 2047కు 2047కు ఒక రూట్ మ్యాప్ను తయారు చేసింది. దేశంలో ఉద్యోగ ఉపాధి కల్పన, దేశంలో 142 కోట్ల మంది ప్రజలకు ఉపాధి కల్పించేదాన్ని ఒక రోడ్ మ్యాప్గా తీసుకున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటప్పుడు మౌలిక వసతులకు 1,25,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన విషయం, విమర్శించే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా విబిజీ రామ్జీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద లాస్ట్ అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత భారతదేశంలో కానీ 1,500 కోట్ల రోజువారీ కూలీలు పే చేయడం జరిగింది. ఇది వరకు అది తక్కువ కాబట్టి దాన్ని పేరు మార్చినందుకు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రాయలసీమలో ఏదైతే రాయలసీమలో మినరల్స్ అన్నీ ఉంటాయి. రాయలసీమ మామూలుగా వాడుక భాషలో చరిత్రకారులందరూ మాట్లాడేది ఏంటంటే ఈ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలు తప్ప అన్నీ పండుతాయని. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లిథియం కానీ, ఇప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి సత్యసాయి జిల్లా తాడిమరి మండలంలో లిథియం కానీ, రామగిరిలో తర్వాత గోల్డ్ మైన్స్ కానీ, తర్వాత కదిర్లో గోల్డ్ మైన్స్ కానీ, మిగతా అన్ని రకాల మినరల్స్ కూడా వెలికి తీసే భాగంలో రేర్ అర్త్ మినరల్స్ అంటే మినరల్స్ దొరికే ప్రాంతంలో ఒక కారిడార్ని ఏర్పాటు చేసింది కేరళ, అదేవిధంగా మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల్లోనే అభివృద్ధి చేయడం కోసం 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను, సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి తీసుకురావడానికి చేసింది. కాబట్టి ఎందుకంటే మనకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమకు నీళ్ళు రావడానికి, అదేవిధంగా పెన్నా మీద ఉన్నటువంటి నదులకు కూడా వాటిని యాక్సిలటరీ ఇరిగేటెడ్ బెనిఫిట్ ఫండ్స్ కింద అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. కాబట్టి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వలేదు, రాయలసీమకి ఇవ్వలేదు, అనంతపురానికి ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు బడ్జెట్ అనేది ఈ ప్రాంతానికే ప్రకటించరు. అయినప్పటికీ కూడా అన్ని భాగాలు కూడా కేంద్ర ప్రభుత్వం సమదృష్టితో అభివృద్ధి చేయడానికి అన్ని రకాల ప్రాజెక్టులను తీసుకురావడం. అదేవిధంగా కర్నూలులో ఓరవకల్లు దగ్గర అంటే ప్రాజెక్టు దగ్గర ఇప్పటికే మీకు 12,000 కోట్ల రూపాయలతో మీకు సోలార్ ప్యానల్స్ కానీ మిగతా వాటికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా అన్ని అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా శ్రీ సిటీ, ఇదే విధంగా కడప దగ్గర ఉన్నటువంటి తర్వాత ఒంగోలు నిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది, ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ప్రజలను ఉపాధి కల్పన వరకు మళ్లించే కార్యక్రమం తీసుకుంటుంది. రానున్న ఈ బడ్జెట్ యొక్క వికసిత భారత్ యొక్క అభివృద్ధి ఫలాలు అంటే 2034 నుంచి మనకు కనపడడానికి పూర్తిగా స్పష్టంగా కనిపిస్తాయి ఈ రోడ్డు మ్యాప్లో. కాబట్టి ఈ బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కాబట్టి ఇటువంటి బడ్జెట్ ప్రజా ఉపయోగకరమైన బడ్జెట్, పేదల బడ్జెట్, అందరికీ సమంగా సమాన అవకాశాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నిదానంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.